అప్డేట్స్ చూద్దాం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. హైడ్రాకు ఇప్పటి వరకు 5,800 ఫిర్యాదులు వచ్చాయన్నారు. మున్సిపాలిటీలలో అనాధికార లేదా అక్రమ నిర్మాణాలపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. హైడ్రా ఇప్పటి వరకు 200 ఎకరాల భూమిని కాపాడినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8 చెరువులను 12 పార్కులను కాపాడిందని తెలిపారు. చెరువులకు సంబంధించి 2000 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు చిత్రాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. సింపుల్ భద్రనగర్ కాలనీ మా కాలనీ అసోసియేషన్ వాళ్ళు ఇట్లానే ఒకసారి వచ్చి మమ్మల్ని తీయమంటే మేము ఉండే ఏరియాలో మీరు అసోసియేషన్ అంతా వచ్చి రిప్రజెంట్ చేసి ఖచ్చితంగా చేస్తాం. ఎప్పుడు ఇది అక్టోబర్లో చెప్తాం. సో అంటే అందరూ వచ్చి సమస్య, ఎందుకంటే చాలా చోట్ల ఉంది అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అంటే చాలా చోట్ల ఉంది. ఈ అల్కాపూరి టౌన్షిప్ దానికి సంబంధించిన ఆ పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి దాదాపు 36 మందో ఎంతో 39 మందో ఎంతమంది మొత్తం దాంట్లో ఉన్న ఇన్మేట్స్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మన హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు యాక్ట్ చేయట్లేదని కూడా మన అడిగినప్పుడు సేమ్ అది నేను చేసిన మరుసటి రోజే చూశాను హైకోర్టు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇస్తే కూడా ఎందుకు మీరు యాక్ట్ చేయట్లేదు పబ్లిక్ వాళ్ళు ఇస్తే కనుక. సో అంటే మరి అప్పుడు ఆల్టర్నేటివ్ ఏం చేయాలి, పబ్లిక్ ఇచ్చిన యాక్ట్ చేయొద్దా? కాదు, పబ్లిక్ ఇచ్చినారు, మాకు ప్రాబ్లం ఉంది, అక్కడ ఇచ్చినటువంటిది బ్యాంకు అనే దానికి ఒక ప్రెమిసెస్ ని తయారు చేస్తూ మా బిల్డింగ్స్ క్రాక్లు ఇచ్చినాయి మొత్తం కూడా అంతా కూడా దానికి మొత్తం 3 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుతున్నాం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కానీ రకరకాలుగా తప్పుదో ప్రచారం చేయడానికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది ఉన్నటువంటి బిల్డరు వాళ్ళు ప్రయత్నం చేశారు. బట్ పబ్లిక్ ఇచ్చేదాన్ని అందులో ఇందాక కూడా చెప్పాను, పబ్లిక్ ఇచ్చేదాన్ని డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఇది ఒక 6 నెలల్లో మీరు మొత్తం హైదరాబాద్ ఇంకా ఏది నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్ వర్షాలు పడితే కనుక నెక్స్ట్ లో మళ్ళీ నీళ్లు మునిగితే కనుక హైడ్రా ఏం చేయలేదని అనుకోవద్దు. ఫస్ట్ అది కాదు, ఇది చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, సో జస్ట్ నీళ్లు మునిగాయి నీళ్లు మళ్ళీ వెళ్ళట్లేదు కాబట్టి హైడ్రా ఏం లేదు వేస్ట్ ఇది ఉండటం అనేది ఆ భ్రమలో ఉండొద్దు. ఫస్ట్ దీన్ని తీసుకురావడం, ఫస్ట్ మీ అసెట్స్ కాపాడటము, రెండోది ఏది మనకి ఈ క్లౌడ్ బర్స్లు అనేది కూడా మనకి ఎక్కువ అవుతున్నాయి. క్లౌడ్ బర్స్ అంటే మోర్ దెన్ 2 సెంటీమీటర్స్ ఆఫ్ రైన్ ఫాల్ ఒక విత్ ఇన్ 1 hour లోపు.